షర్మిలపై ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వెళ్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి చిట్ చాట్లో అన్నారు. జగన్ పై షర్మిల చేస్తున్న ఆరోపణలు జనంలోకి వెళ్తున్నాయన్నారు. ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ మాత్రం బలపడుతుందని చెప్పారు. షర్మిలను 5 ఏళ్ల పాటు ఏపీ పీసీసీ చీఫ్ గా ఉంచితే కాంగ్రెస్ బలోపేతమవుతుందని కామెంట్ చేశారు. 2029లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమవుతుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ ను, హస్తం గుర్తును, ఇందిరమ్మను ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి, సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి షర్మిల చేసినటువంటి కామెంట్స్ అయితే కనుక చిట్చాట్ లో ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. షర్మిల దూకుడును ఆయన విధంగా చెప్పాలంటే అభినందించారని చెప్పొచ్చు. షర్మిల దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పేసి, అంతేకాకుండా జగన్ పై చేసినట్టు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జనంలోకి బాగా వెడుతున్నాయని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం చూపలేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, ఇప్పటికే కొంత బయటకైతే కనుక ఆమె ప్రభావం కనపడతా ఉంది అని చెప్పేసి ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు షర్మిలను ఇలాగే 5 ఏళ్ల పాటు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంచితే కనుక కాంగ్రెస్ పార్టీ బలపడడంతో పాటు 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం అవుతుంది అన్నటువంటి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజల్లోనే ఉంది, దాని మీద ఇంకా ప్రజలకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీని, హస్తం గుర్తును, ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మర్చిపోలేదు, ఇంకా గుర్తించుకునే ఉన్నారు. హస్తం గుర్తు మీద కూడా వాళ్ళందరూ కూడాను అంతస్తుతో మాకెందుకు తెలియదు హస్తం గుర్తు అనేటువంటి పరిస్థితుల్లో జనం ఉన్నారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ వరకు చిట్చాట్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేసినట్టు ఈ కామెంట్స్ వరకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.